రోజు హాయ్ అండి. క్రిస్మస్ న్యూ ఇయర్ రాబోతుంది కదా, దానికోసమని కేక్ చూపించబోతున్నానండి. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా, ఓవెన్ లేకోకుండా ప్రతి ఒక్కరూ చేసుకునేలాగా చూపిస్తాను. ఏమేం కావాలో చూపిస్తాను రండి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అదే కప్పుతో పంచదార తీసుకున్నాను. 3 కోడిగుడ్లు తీసుకున్నాను. కొంచెం అరకప్పు బటర్ కానీ మీ దగ్గరున్న ఆయిల్ కానీ తీసుకోండి. శనగ నూనె తప్ప, శనగ నూనె వాసన వస్తుంది కాబట్టి వెనిల్లా ఎసెన్స్ ఒక స్పూన్ తీసుకున్నాను. కొంచెం చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. బేకింగ్ పౌడరు, ఇది తినే సోడా అంటారు కదా, అది. ఇప్పుడు కేక్ ఎలా చేసుకోవాలో, ఇది మైదా పిండి. మైదా పిండి కూడా పంచదారతో పాటు తీసుకోవాలి. 3 కోడిగుడ్లు తీసుకున్నాను. సాల్ట్ ఒక చిటికెడు. ఇప్పుడు కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకోవాలి, పెంకులు లేకుండా చూసుకొని. నాటుకోడి గుడ్లు ఉన్నా కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర హ్యాండ్ బెండర్ లేకపోయినా కానీ, విస్కర్ లేకపోయినా కానీ, మజ్జిగ చేసుకునే దాంతో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ డిమార్ట్ లో దొరుకుతాయి, తక్కువ రేటే ఉంటాయి, తెచ్చుకోండి. నాకైతే ఉంది కాబట్టి నేను బ్లెండర్ తో చేస్తున్నాను. ఇప్పుడు పంచదార పోసుకోవాలి. దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వేసుకోండి. బటర్ లేకపోయినా, నెయ్యి లేకపోయినా, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోయినా కానీ వేసుకోండి. మన వంటలో వాడుకునేది శనగ నూనె తప్ప ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ముందుగానే పిండి జల్లించి పెట్టుకున్నాను. ఇది ఒక స్పూన్ ఉంటుంది బేకింగ్ సోడా. ఇది సాల్ట్, టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటున్నాను. ఇది తినే సోడా, చిన్న స్పూన్ తో హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది వెనిలా ఎసెన్స్, ఈ సువాసన రాకోకుండా ఉంటుందని వేసుకుంటున్నాము. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా కానీ వేసుకోండి.
ఇలా బ్లెండర్ తో ఎక్కువసేపు కలపకూడదు ఇప్పుడు. కాకపోతే నేను ఇది బౌల్ ఇరుకుగా ఉందని తిప్పుకున్నాను. ఒక్క నిమిషం అలా తీసేసి కలిసిన తర్వాత తీసేసుకోండి. ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకండి, మరీ లూజ్గా గట్టిగా కలుపుకోకండి. ఇలా ఉండాలి. మరీ గట్టిగా కలుపుకున్నా కేక్ అంత బాగుండదు. ఇలానే కలుపుకోవాలి జాగ్రత్తగా. పౌడర్ మైదా పోసుకున్న తర్వాత ఇసుకరతో కలుపుకోండి, లేదంటే మనం మజ్జిగ చేసుకునే దాంతోనైనా కలుపుకోవచ్చు. తర్వాత ముందు ఇలా వేడి చేసుకోవాలి. వేడయింది. ఇలా పోసేసుకోవాలి. లోపల గిన్నెలో ఆయిల్ రాసుకొని మైదా పిండి ఇలా అతికేలాగా మనం తీసేటప్పుడు ఊడి రావటానికని ఇలా రాసుకున్నాను. ఇదంతా మీరు కూడా అలా చేసుకోండి. బుడగలు ఏమన్నా ఉంటే ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. తర్వాత జాగ్రత్తగా ఈ పాత్రలో పెట్టుకోవాలి. ఇది వేడిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముప్పై నిమిషాల వరకు 25-30 నిమిషాల వరకు బ్రేక్ అవుతుంది. అప్పటి వరకు ఉంచుకోవాలి. చూసుకుంటూ మధ్యలో హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలి. మధ్యలో ఒకసారి 2 సార్లు తీసి చూసుకున్నాము అప్పుడు ఉడికిందో లేదో. ఖాళీ పాత్రలో స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ మీద ఇలా పిండి గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు మూత పెట్టుకోవాలి. నీళ్ళేం పొయ్యకూడదు. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. 25 నిమిషాలు అయిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఇంక మూత తీయట్లేదు. గాజు మూతే కాబట్టి పైకి కనిపిస్తుంది కదా, ఆవిరిపోతుందని తీయట్లేదు. ఇంకా 5 నిమిషాలు ఉంచి ఆఫ్ చేస్తాను. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉడికిందో లేదో ఒకసారి ఇలా టీత్ పిన్తో చూసుకోవాలి. తడిగా లేకపోతే ఉడికినట్టు. ఉడికింది. ఇలా ప్లేటు ఇలా పెట్టుకొని ఇలా తిరగేసుకోవాలి. చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకోండి మీరు కూడా. నేను చెప్పిన కొలతలతో చాలా బాగా వస్తుంది.
క్రిస్మస్ న్యూ ఇయర్ రాబోతున్నాయి కదా, వాటి కోసమని కేక్ తయారు చేశానండి. ఎవరైనా తెలియని వారు ఉంటే చూసి చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాము. ఆ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్, క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎవరైనా కొత్తవారు మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.